ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబర్ 1. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత దళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ప్రకటన గ్రంథం 1:14. మన ప్రధాన యాజకునిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను ప్రకటన 1 తెలుపుచున్నది. ప్రకటన 1:14-18 ఆయన తల వెంట్రుకలు వర్ణించబడినవి. ఆయన వెంట్రుకలు ఉన్నిని పోలి ఉండెను. ప్రభు యొక్క తెల్లని వెంట్రుకలు ఆయన అనంత జ్ఞానమును, సంపూర్ణ అనుభవమును, పరిపూర్ణతను సూచించుచున్నవి. దానియేలు గ్రంథం 7:9. చాలామందికి తెల్ల వెంట్రుకలు ఇష్టం ఉండదు. అవి వచ్చిన వెంటనే వాటిని పెరికివేయుదురు. మానవ జ్ఞానం ఎంత సంపాదించుకొనినను ఆ జ్ఞానము తప్పులు చేయకుండా మనలను కాపాడలేదు. దైవ జ్ఞానము ద్వారానే మనము దేవుని మర్మములను అర్థము చేసుకొనగలము. మనకు జ్ఞానము కొదువుగానున్న యెడల దేవుని అడగవలెనని యాకోబు పత్రిక 1:5 చెప్పుచున్నది. ఏలయనగా నిజమైన జ్ఞానము సమాధానకరమైనది, సులభముగా లోబడునది. నిజమైన పరలోక సంబంధమైన ఆత్మీయ జ్ఞానమును గూర్చి సామెతలు 8:1-5, 25-30 చదివేదము. సామెతలు 9:1 పరలోక జ్ఞానమును గూర్చిన 7 స్తంభములను గూర్చి చదివేదము. దేవుని యొద్ద నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. యాకోబు పత్రిక 3:17. అగ్ని జ్వాల వంటి నేత్రములు. దేవుని నేత్రములు లోకమందంతటను సంచరించును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16:9. నీ మీద నా దృష్టి ఉంచేదను అని కీర్తనల గ్రంథం 32:8 ఆయన వాగ్దానము చేసెను. దీని విషయమేమి, దాని సంగతి ఏమిటి అని మనము ప్రశ్నించినట్లయినచో ప్రభు ఇట్లనును, నాకు తెలియను, నేను దానిని చూడగలను. యోహాను సువార్త 1:46-48 యేసు ప్రభు ఇట్లనెను, నీవు నతనయేలువు, నేను నిన్ను ఎరుగుదును. ప్రభువైన యేసు నన్నెట్లు ఎరుగును అని నతనయేలు విస్మయముందెను. అతడెవరో యేసు ప్రభునకు తెలియను. అతడెక్కడ ఉండేడివాడో అది కూడా ఆయనకు తెలియను. మన పరిస్థితులన్నింటినీ ఆయన ఎరిగి మనలను శుద్ధీకరించుట కొరకై ఆయన అనేక శ్రమలను మన జీవితములలో అనుమతించునని ఈ అగ్ని జ్వాల వంటి నేత్రముల ద్వారా మనము నేర్చుకొనుచున్నాము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.